హాయ్ అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానురా. ఇవాళ సింపుల్గా అమ్మా నీల వంకాయలు ఉంటాయి కదా, చక్కగా గుత్తిలా కోసుకుని కొబ్బరి పాలతో కారం గరం మసాలా లేకుండా మంచి రెసిపీ తీసి చూపిస్తాను. రెండు బంగారం అమ్మా, సింపుల్ కూరలే చూపిస్తాను మీకు. ఇదిగోరా అరకిలో వంకాయలమ్మా, ఇలా కోసుకోండి. చూడండి, ఒక పావు గంట ముందు ఇలా కోసుకుని నీటిలో వదిలేస్తే ఇలా వచ్చేస్తాయి అన్నమాట, గులాబీ పువ్వులాగా. ఈ మా సైడ్ గులాబీలు అంటారు వీటిని, కాయలు వంకాయలని నీల వంకాయలు అంటారు. ఓకేనమ్మా, పుచ్చుకు దగ్గర కోసుకోవాలి. ఇటు కోస్తాం మనం గుత్తి వంకాయకి, ఇటు కోసుకోవాలి. ఒక బంగారం 1 కేజీ అమ్మ. ఒక్క ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. ఇందులోకి కొంచెం కొత్తిమీర. మనం ఇందులోకి ఏం వేసుకుంటామంటే మసాలాలు ఏముండవు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉండదు. పిల్లలు కూడా తినొచ్చు మంటది. ఇదిగో కొద్దిగా దాల్చిన చెక్క, 2 లవంగ మొక్కలు, కొద్ది పలా పువ్వు, యాలకులు. ఓకేనమ్మా, ఇదిగో చెక్క వేసేసుకుందాం. అంతే, పేలుతాయి, జాగ్రత్త అమ్మా. అంతే, కొబ్బరికాయ అమ్మ, 2 చెక్కలమ్మ, అంటే కాయ. ఇదిగో కొట్టుకొని చక్కగా పాలు తీసుకోవాలి. సాల్ట్ తగినంత, కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇందులో గరం మసాలా కానీ కారం కానీ ఏమి వేయకూడదు, పచ్చిమిరకాయ కారమే అంతే. ప్రోటీన్లో కూడా చాలా బాగుంటుందమ్మా, ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఈ కారమే సరిపోద్ది మనకమ్మా. ఘాటు లేకుండా సమానంగా ఉంటుంది. ఇలా పేర్చుకోండి అమ్మా, సిమ్లో పెట్టుకోండి. ఇలాగ ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోద్ది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, మనకు పెట్టుబడి ఏం కాదు. బాగుందమ్మా. ఓకేనమ్మా, ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం, మగ్గుద్ది. ఓకేనమ్మా, ఇప్పుడు మనం కొబ్బరి పాలు పోసుకుందాం. ఇదంతా దగ్గరికి వచ్చేస్తే ఎక్కువ అనుకోకుండా, చూసారా, ఒక కాయ. దగ్గరికి వచ్చేస్తుందమ్మా. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందిరా, రోటీలో కూడా బాగుంటుంది ఇది. తీపి కారంతో కూడుకుంటుంది అన్నమాట, కొబ్బరి పాలు కదా, అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు. వీడియోలు పూర్తిగా చూస్తే అర్థమైపోద్దమ్మా, పూర్తిగా చూడాలి. చూసినప్పుడు మనకి చూసి నేర్చుకోవాలని పట్టుదల ఉన్నప్పుడు పూర్తిగా వీడియో చూసేసామనుకో. ఇప్పుడు నేను ఉప్పు కారం అన్నీ చూసుకుంటాను. అన్నీ సరిపోయి అమ్మ, దగ్గరికి వచ్చా చూపిస్తాను బంగారం. ఓకేనమ్మా, అదిగో కొబ్బరికాయ మటుకు తాజాగా ఉండాలమ్మా, అది అప్పుడు పాలు బాగా వస్తాయి. దగ్గరికి అంటుడుకోవాలన్నమాట, ఇంత కూడా పాలు ఉండకూడదు, వచ్చేస్తాయి, దగ్గరికి వచ్చేస్తాయి. ఓకేనమ్మా, ఇది ఎక్కువ కేరళలో వండుకుంటారు ఈ కూర, ఎక్కువ కొబ్బరి పాలు ఎక్కువ వాడతారు వాళ్ళు. దగ్గరికి వచ్చేసి చూసమ్మా, అంతే అయిపోయింది. ఈ కారం ఇలా సరిపోద్ది అన్నమాట, పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదా ఎక్కువ,
ఓకే బంగారం, మరి నచ్చిందని అనుకుంటున్నాను. చక్కగా పాలంతా ఎగిరిపోయి చూసారు ఆయిల్, అందుకే ఆయిల్ తక్కువ పోసాను. దీంట్లో కూడా ఆయిల్ అవుతుంది పాల్లో. ఓకేనమ్మా, నచ్చితే ఇలా వండుకుని మంచి కామెంట్లో పెట్టండి. నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ 2 సార్లు చేసి మీకు చేసి చూపిస్తున్నాను. ఓకేనమ్మా, అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా చిన్న చిన్న కూరలు వండుతాను. చిన్నగా చూసి వీడియో పూర్తిగా చూడండి, అర్థమైపోద్ది. ఓకేనమ్మా, మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బై బాయ్.